చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. చేరువచ్చిన ఆత్మీయులందరము తల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా నాయన, సకల కోటి ఆశీర్వాదాలకు కారణభూతమైన నామాన్ని ధరించి అనునిత్యము మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ప్రాణాలు ఉసిగి ఆయుష్ను జీవాన్ని పొడిగించి అనర్హులము అయోగ్యులము ఏ యోగ్యత లేకపోయినప్పటికీ నీ సన్నిధానంలో చేరి నీ మాటలు ఆలోచించే మంచి మనస్సును ధన్యతను మాకందరికీ ప్రసాదించినందుకై వందనాలు ప్రభువా. దాసునైన నేను ఏ అర్హత లేకపోయినప్పటికీ తండ్రి, నీ అమృత వాక్కులు నా నోట నుండి పలికిస్తున్నారు. మీరు నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని నా మరణం వరకు ఎప్పటికీ పోగొట్టుకోక నమ్మకమైన పాత్రగా చివరి వరకు కొనసాగే అవకాశాన్ని నీ దాసునైనా నాకు అనుగ్రహించండి తండ్రి. కొన్ని నిమిషాలు మీ మాటలు మాట్లాడబోతుండగా నా నోటిని ఒక బూరగా నీ పాత్రగా వాడుకొనండి. మీ గుండెల్లో గూడు కట్టుకున్న ప్రతి మాట నా హృదయాంతరంగంలో నుంచి బయటకు వస్తూ నీ బిడ్డల హృదయాంతరంగంలోకి చేరుకునే అవకాశాన్ని ఈరోజు ప్రసాదిస్తావని ఆశపడుతూ ముందున్న సమయాన్నంతా మీ ప్రేమ కలిగిన చేతులకు అప్పచెప్పుకుంటూ మా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చేరువచ్చిన సంఘస్థులకు అందరికీ యేసుక్రీస్తు వారి నామం పేరట శుభాభివందనాలు తెలియజేయుచున్నాను. దైవ సేవకులు ప్రత్యేకంగా నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇక వాక్యంలోనికి వెళ్ళగలిగితే ముందుగానే ప్రకటించినట్టు ఒక ఆత్మీయమైన సంగతిని ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాము. వాడుకలోని వేడుక అన్న ఒక విలువైన అంశాన్ని గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దామండి. వాక్యం చాలా బాగుంటుంది. మొదట వాడుక అన్న పదాన్ని గురించి ఆలోచించగలిగితే, వాడుక అంటే అర్థం ఏంటంటే మన అలవాటు. ఉదయాన్నే లేవగానే మనము ముఖమార్జనం చేయడము అది మనకు అలవాటు. అంటే ముఖాన్ని కడుక్కోవడము అలవాటు. స్నానం చేయడము అదొక అలవాటు. టిఫిన్ చేయడము అది ఒక అలవాటు. ఇలా ఒక్కొక్కరికి కొన్ని ప్రత్యేకమైన అలవాట్లు ఉంటాయి. సర్వసాధారణంగా అందరికీ కొన్ని అలవాట్లు ఉంటాయి. మనం ఉదయం నుంచి రాత్రి పడుకునే లోపు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా మనం చేస్తూ ఉంటాం. చూసినారా? దానినే మనం ఏమంటామంటే అలవాటు అంటాం. అది ఇష్టంతో సంబంధం ఉండదు, కానీ ఖచ్చితంగా చేస్తూ ఉంటాం అంతే. వాటిని అలవాటుగా మాట్లాడతాం. మన భారతదేశం గురించి ఒకసారి ఆలోచించగలిగితే ఇలా ఎన్నో వాడుకలు మన భారతదేశంలో నాటి నుంచి నేటి వరకు కొనసాగుతున్నాయి. ఈ వాడుకలు కాస్త ఏమైపోతున్నాయంటే వేడుకలుగా అవతరించాయి. ఉదాహరణకు మనము సంక్రాంతి పండుగ గురించి ఆలోచించగలిగితే, సంక్రాంతి పండుగ వేడుక ఎందుకు అయిందంటే, ఒకప్పుడు ఇది ఒక వాడుక. అంటే ఏంటంటే, కోతకాలం అయిపోయిన తర్వాత పంట అంతా కోసుకుంటారు. కోసుకున్న పంటను ఏం చేస్తారంటే వాళ్ళు ధనాగారంలో దాచిపెట్టుకొని ఉంటారు. ప్రతి సంవత్సరము మన ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ఈ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఆ జిల్లా ప్రాంతం వాళ్ళు కోతకాలం అయిపోయిన వెంటనే ప్రతి సంవత్సరం ఏం చేస్తారంటే వాళ్ళు ఒక చిన్న జాతర లాంటివి జరుపుకునే వాళ్ళు ప్రారంభంలో. అది వాళ్ళకు వాడుక. కోతకాలమైన ప్రతిసారి ప్రతి పల్లెలో, ప్రతి పట్టణాల్లో, చుట్టుపక్కల ఊర్లన్నీ కలిసి కొన్ని చిన్న చిన్న జాతరలు చేసుకునేవి. ఈ చిన్న చిన్న జాతరలు సంవత్సరం వాడుకగా చేసుకునేవాళ్ళు. వాడుక కాస్త ఈరోజు ఏమైపోయిందో తెలుసా? అది వేడుకగా మారిపోయింది. ఈరోజు యావత్ భారతదేశంలో చాలా ప్రాంతాలలో
ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చాలా ఉన్నతంగా చేసుకునే వేడుకగా ఏం తయారైందంటే, ఒకప్పుడు వాడుకగా చేసిన ఆ చిన్న పని ఈరోజు వేడుకగా తయారైపోయింది. అలాగే మనకు ఈ మధ్య కాలంలో చాలా గొప్పగా చేసుకుంటున్న పండగ ఏంటంటే వినాయక చవితి అన్నది చాలా గొప్పగా మన వాళ్ళు నిమజ్జన కార్యక్రమాలు చాలా గొప్పగా చేస్తున్నారు. వినాయక చవితి ఒకప్పుడు ఒక 400-500 సంవత్సరాలు వెనక్కి పోతే అసలు వినాయక చవితి ఉండేదే కాదు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలన చేసేవాళ్ళు. ఆ బ్రిటిష్ వాళ్ళు మనల్ని విభజించు పాలించని ప్రతి కులాన్ని, ప్రతి తెగను, ప్రతి వర్గాన్ని ఏం చేశాడంటే విడదీశాడు. బాలగంగాధర్ తిలక్ అని ఒక సంఘ సంస్కరణ నాయకుడు ఈ విషయాన్ని పసిగట్టాడు. వీళ్ళు ప్రజలను విడదీశాడు కాబట్టి కానీ మేము ఏమి సాధించుకోలేకున్నాము, ప్రజలను కలపాలి, ఎలా అయినా నా భారతదేశాన్ని ఏకం చేయాలి, వీళ్ళని ఏకం చేయాలంటే కొన్ని ఉత్సవాలు ప్రారంభించాలని మొదలుపెట్టాడు. అప్పుడు బాలగంగాధర్ తిలక్ ప్రారంభించబడిన మొట్టమొదటి ఉత్సవం ఏంటంటే వినాయక చవితి. ఒక 500-400 సంవత్సరాల కిందట అసలు వినాయక చవితి నిమజ్జనాలు కానీ కార్యక్రమాలు కానీ అసలు ఉండేవే కాదు. ఎప్పుడైతే బాలగంగాధర్ తిలక్ బాలగంగాధర్ తిలకే, ఈ బాలగంగాధర్ తిలక్ అనే ఆయన ఎప్పుడైతే ఈ కార్యక్రమాన్ని వాడుకగా ప్రవేశపెట్టారు, ప్రతి సంవత్సరము మనం ఒక వినాయకుని పెట్టుకొని అందరం కలిసి ఒక వేడుక మాదిరి చేసుకుందామన్నాడు. అలా ప్రారంభంలో ఒక ముంబై ప్రాంతంలో చిన్న చిన్న ప్రాంతాల్లో మొదలుపెట్టాడు దీనిని. అక్కడ మొదలుపెట్టిన ఆయన ఇప్పుడు ఎక్కడి వరకు వ్యాపించిందో తెలుసా? ఆ రోజు వాడుకగా వినాయక చవితిని ప్రారంభంలో మొదలుపెట్టాడు. ఈరోజు వేడుకగా యావత్ భారతదేశం మొత్తం గొప్పగా దానిని చేసుకుంటుంది. వాడుకలు ఏమవుతూ వచ్చాయంటే వేడుకలు అయ్యాయి, వేడుకలు మళ్ళీ ఏమవుతున్నాయో తెలుసా? వాడుకలుగా కొనసాగుతూ వచ్చాయి. బైబిల్లో కూడా ఇలాంటి సందర్భాలు మనకు చాలా కనబడుతుంటాయి. దేవుడు కొన్నిటిని వాడుక చేయడం కోసం వేడుకగా అలవాటు చేశాడు. ఉదాహరణకు పర్ణశాల పండుగ అన్నది ఒకటి కనపడుతుంటుంది. ఐగుప్తు బానిసత్వంలో వాళ్ళు బ్రతుకుతున్న బతుకును బట్టి ఆ కొలిమిలో నుండి, లేదంటే ఆ బాధాకరమైన సిచ్యువేషన్ నుండి ఇశ్రాయేలులందరినీ బయటికి తీసుకొని వస్తాడు. బయటకు తీసుకొని వచ్చిన వాళ్ళకు ఒకటి గుర్తుండాలి, ఏంటంటే మా పూర్వ పరిస్థితి ఏంటో వాళ్ళకు గుర్తుండాలి, అలా జీవితం ఏంటో వాళ్ళకు గుర్తుండాలని దేవుడు వాడికి ఒక వాడుకను అలవాటు చేశాడు. దానిని ఏమంటారంటే, నాయన మీరు ఒక పరిస్థితికి వచ్చారు, బాగుపడ్డాడు, కానీ సిచ్యువేషన్ పూర్వ వైభవాన్ని, లేదంటే పూర్వం మీరు పడిన ఆ కష్టాలు, ఆ బాధలు మీకు గుర్తుండాలంటే ప్రతి ఏడు వాడుక చొప్పున ఈ పర్ణశాల పండుగ అన్నది చెయ్యాలి. దేవుడు ప్రారంభంలో దాన్ని వాడుకగా అలవాటు చేశాడు. కొంతకాలానికి వాడుక కాస్త ఏమైపోయిందో తెలుసు, అది పర్ణశాల వేడుకగా మారిపోయింది. ఇప్పుడైనా యూదులు, ఇశ్రాయేల్ ఆ పండగ చేస్తున్నారో లేదో కానీ ఈ రోజుకు మన ఆంధ్రప్రదేశ్లో చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు వీటి గురించి వాడుకలు వేడుకలు కాదు, కానీ మనకు ఒకటి వాడుక అయిందంటే బాగా. ఏం వాడుక అయిందో తెలుసా? యిర్మీయా గ్రంథంలో ఒక మాట రాయబడింది, ఒకసారి చూసుకొని మనం వాక్యంలోకి ముందుకెళ్దాం. యిర్మీయా గ్రంథము 22వ అధ్యాయము, యిర్మీయా గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. యిర్మీయా గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. తల్లి, నీ క్షేమకాలములలో నీతో మాట్లాడితిని కానీ, మనం ఏమన్నామట తల్లి? నేను విననుగాక వినను అని నీ వంటివి, నా మాట వినకపోవుటే నీ బాల్యము నుండి నీకేమైపోయిందట? వాడుక. ఇశ్రాయేలు జనాంగంతో దేవుడు తన హృదయంలో ఎన్నో సంవత్సరాల నుంచి గూడు కట్టుకున్న బాధను ఒక్కసారిగా వెళ్ళగక్కాడు అనుకో. ఒక మాటలో ఎన్నో సంవత్సరాల నుంచి నోరు తెరిచి చెప్పాలనుకున్న మాట ఈరోజు పెదవి దాటి బయటకు వచ్చింది. ఏ మాట బయటకు వచ్చిందో తెలుసా? వారి జీవితాన్ని బట్టి విసుగు చెంది ఇక ఓపిక పట్టలేక నోరు జారేశాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నీ క్షేమకాలములలో నీతో మాట్లాడితేనే కానీ నేను విననని నీ వంటివి. నేను క్షేమంగా ఉన్న ప్రతిసారి నువ్వు మారుతావు, నీకోసం అవసరమని మాట్లాడుతూ వచ్చాడట. కానీ అప్పుడు మనం ఏం చేసామట? వినం లెక్క కూడా చేయట్లేదట. ఇంకా ఏమంటున్నాడమ్మా?
నా మాట వినకపోవుట నీ బాల్యము నుండి నీకేముంది అలవాటు. ఏం అలవాటు? భోజనాలు చేయడం అలవాట, లేదా స్నానాలు చేయడం అలవాటు అంటున్నాడా? కదట. ఏ అలవాటు తెలుసా? ఈ అలవాటు పాడు అలవాటు. ఏ అలవాటు అంటే దేవుని మాట వినకపోవడం ఏం చేసుకున్నారట ప్రజలు? అలవాటు చేసుకున్నారట. దేవుని మాట వినకపోవడం అలవాటు చేసుకున్నాడట. దేవుడు క్షేమకాలంలో మాట్లాడాడు. ఎప్పుడు మాట్లాడాడో తెలుసా? ఈ ఐగుప్తు బానిసత్వంలో వీళ్ళందరూ మగ్గుతూ ఉంటే వాళ్ళందరూ బయటికి తీసుకొని వచ్చి ఆ రోజు వాళ్ళకు క్షేమకాలాన్ని అనుగ్రహించాడు. ఎంతమంది కంటే 6 లక్షల మందిని బయటికి తీసుకొని వచ్చి కాలబలాన్ని క్షేమకాలం అనుగ్రహించాడు. 6 లక్షలతో ఎవరు మాట్లాడాడో తెలుసా? ఆ రోజు దేవుడే సాక్షాత్తు మోషేతో మాట్లాడించాడు. మోషే, ఈ మాట నీ మాటగా కాక నా మాటగా చెప్పు. ఏ మాట చెప్పాలంటే, ఈ 6 లక్షల మంది మీరు క్షేమంగా కనాను దేశంలో అడుగు పెట్టాలంటే మీరు ఎవరి మాట వినాలి? నా మాట వింటే 6 లక్షల మంది ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ అడుగు పెడతారు. కానీ బయలుదేరింది 6 లక్షల మంది, చేరుకున్నది ఎంతమందిట? ఇద్దరు. మిగతా వాళ్ళందరూ ఏమైపోయారో తెలుసా? ఆయన మాట వినలేదు. ఎంతమంది వినలేదు? సుమారుగా 5,99,998 కాల్బలం సుమారు. వీళ్ళందరూ దేవుని మాట వినలేదు. వినకపోవడం వీళ్ళకి ఏమైపోయిందట? వాడుక. అందుకే ఏమంటున్నాడంటే, నీ క్షేమకాలంలో నీతో మాట్లాడి తిని నేను విననని నీవు అంటివి. నా మాట వినకపోవడం నీకు ఈరోజు వచ్చిన రోగం అది? ఈరోజు కాదట. ఎప్పటి నుంచి ఉందట అది? మన పుట్టుక నుంచి ఉందట. పుట్టుక అంటేనే ప్రారంభం. ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ నీ ప్రారంభం నుంచి ఇది ఒక రోగము ఏడ్చి వచ్చింది మనకు. దేవుడు ఏదైతే చెయ్యండి అంటే అది చెయ్యం. మనకి పనికి మాలిన రోగం ఇది ఎప్పటి నుంచి ఉందంటే ఆదాము దగ్గర నుంచి ఉంది. ఆదాముకు ఏమని చెప్పాడు? పక్కనే కూర్చొని సిలక్క చెప్పినట్టు చెప్పాడు, అన్ని తిను నాయన, మధ్యలో దాని జోలికి పోవద్దు. బాల్యం నుండి ఆదాము దేవుని మాట విన్నాడా? బాల్యం అంటే ప్రారంభం అనేది దాని అర్థం. ఆదాము గారు ఏమైనా విన్నారా? ఆదాం లెక్క కూడా చేయలే. తర్వాత హవ్వమ్మ గారైనా వింటారులే అనుకున్నారు. ఇద్దరు కలిసి ఏం చేశారు? దేవునికి వెన్నుపోటు పొడిచాడు ఒక్క మాటలో. సరేలే, తర్వాత వచ్చిన కయ్యను మొట్టమొదటి కొడుకు ఈడన్నా వింటాడులే అనుకున్నాడు. సొంత తమ్ముని చంపి ఎవరి మాటను అతిక్రమించేశాడు? వాడు దేవుడి మాటను అతిక్రమించాడు. తర్వాత సొదొమ గొమొరలు వీళ్ళన్నా వింటారులే అనుకున్నా. ప్రాంతం అంతా చెడిపోయి దేవుడి మాటను అతిక్రమించాడు. తర్వాతనే నోవాహు జలప్రలయంలో అందరూ వింటారులే అనుకున్నాడు. యావత్ భూమి మీద ఒక్కడు తప్ప మిగతా వాళ్ళందరూ ఆయన మాటను అతిక్రమించాడు. తర్వాత 6 లక్షల కాల్పలము, తర్వాత ఇజ్రాయేలు జనాంగము, దేవుని బిడ్డలని చెప్పుకున్న వాళ్ళు సాక్షాత్తు ఈయన ద్వారా అభిషేకం పొంది రాజులుగా నియమింపబడిన రాజులు సహితము ఆయన మాటను వినట్లేదట. నా మాట వినకపోవుట నీకు బాల్యము నుండే వాడుకైపోయింది. లెక్క కూడా చేయట్లేదట ప్రజలు. అసలు పట్టించుకోవట్లేదట. అంత దారుణంగా దిగజారిపోయాడట. మనుషులకు మంచిగా వాడుక కావట్లే. ఏది వాడుక అవుతున్నది? చెడు వాడుక అవుతుంది. చెడు వాడుక అవుతుంది కాబట్టిగా అలానే విడిచిపెడతామా? చిన్నపిల్లలు ఉంటారు. ఉదాహరణకు మన యేసబ్బనకు కూతురు పుట్టింది కదా, లేదంటే ప్రేమలత అక్క దాంపత్య జీవితంలో చిన్నపిల్లలు వాళ్ళు. వీళ్ళు చిన్నప్పుడు పుట్టగానే ఏం చేస్తూ ఉంటారంటే, కొంతమందికి ఒక పాడు అలవాటు ఉంటుంది. ఏంటంటే నోట్లో ఏలు పెట్టుకుంటుంటారు. చూసారా? చాలామంది చిన్నపిల్లలు గమనిస్తుంటాం. ఒక తల్లి నోట్లో ఏలు పెట్టుకొని చూసింది అనుకో, అరే అలవాటు మంచిదని విడిచిపెడుతుందా? విడిచిపెట్టదు. ఎందుకంటే అది మంచి అలవాటు కాదు. ఏ అలవాటు తెలుసు? అది పాడు అలవాటు. నోట్లో ఏలు పెట్టుకుంటే పండ్లు పైకి వస్తాయి, శరీర ఆకారంలో మార్పులు వచ్చాయి. అది మంచి అలవాటే కాదు. అలవాటు మంచిది కాదని గుర్తించిన తల్లి ఏం చేస్తుందో తెలుసా? నాకు ప్రారంభంలో గుర్తుండేది. ప్రారంభంలో ఎవరైనా మా ఊర్లో ఎవరైనా కానీ ఆ నోట్లో ఏలు పెట్టుకునే అలవాటు ఉంటే ఏం చేసేవారంటే, ఈ ఆపాకు దంచి వాడి ఏలుకు పట్టించేవాళ్ళు. నిజంగానే ఆ వేపాకంతా దంచి ఏం చేశారంటే వేలుకు పట్టించారు. ఎప్పుడైతే వాడు నోట్లో వేలు పట్టుకునే అనుకో, వెంటనే చేదు, భయంకరమైన చేదు, వెంటనే ఏలు తీసేసేవాళ్ళు. ఇలా కొంతకాలం అలవాటు చేసి ఏం చేసేవారంటే ఆ పాడు అలవాటును మాన్పించేవాళ్ళు. ఏదైనా మన జీవితంలోకి ఒక పాడు అలవాటు ఒకటి వచ్చింది అనుకోండి, వెంటనే దాన్ని ఏం చేయాలి? మానేయాలి. మానడానికి ఉన్న మార్గాలు అన్వేషించాలి. ప్రపంచ క్రైస్తవ్యంలోనికి ఒక పాడు అలవాటు వచ్చిందట. ఏం అలవాటు వచ్చిందటమ్మా? నీ క్షేమకాలంలో నీతో మాట్లాడితేనే కానీ దేవుని మాట వినకపోవడం అన్న ఒక పనికి మాలిన అలవాటు ఎప్పటి నుంచి వచ్చింది? ఇది
ఎప్పటి నుంచి వచ్చింది? మొక్కగా ఉన్నప్పటి నుంచి వచ్చిన ఆదాము దగ్గర నుంచి క్రైస్తవంలో ఆ విషపు తీగలు అన్నవి అల్లుకుంటూ 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 ప్రతి ఒక్కడిలోకి వచ్చేసాయి. ప్రతి ఒక్కడికి దేవుడు ఏదైతే చెయ్యండి అంటే అది చేయకుండా పోతున్నాం మనం, అంతే. దేవుడు ఇది వద్దు అంటే అదే చేస్తున్నాం. ఈ విషపు తీగలు ఎక్కడి నుంచి వచ్చాయట? మన బాల్యము నుండి, ఆది కాలం నుండి ఇవి మనకు అలవాటుగా వచ్చాయి. ఈ పాడు అలవాట్లను మనం ఏం చేయాలట? ఇక వదిలేసుకోవాలి, ఇడిచిపెట్టుకోవాలి. ఆ పనికి మాలిన అలవాట్లు తీసేసుకునే అవకాశాన్ని సంపాదించుకోవాలి. ఎందుకు వాడుకొని వదిలేసుకోవాలని చెప్తున్నాడు తెలుసా? ఇప్పుడు నువ్వు దేవుని మాట వినకపోతే ఒకరోజు నీ జీవితంలో మళ్ళీ ఒకటి వస్తుంది. ఆ రోజు దేవుడి సిచ్యువేషన్ ఎట్టుంటుందో తెలుసా? సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మళ్ళీ చూసుకుందాం, మళ్ళీ ఇక్కడికే వద్దాం. మొదటి అధ్యాయము సామెతల గ్రంథము మొదటి అధ్యాయము 24వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందామండి ఒకసారి. సామెతల గ్రంథము మొదటి అధ్యాయం 24వ వచనమున, నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవ్వరు ఏం చేయలేదట తల్లి, లక్ష్య పెట్టలేదట. దేవుడు ఎంత బాధపడుతున్నాడో తెలుసా? దేవుడు మాట్లాడుతూ ఈరోజు మనతో ఏమంటున్నాడంటే, నేను పిలువగా మీరు వినకపోతురు. దేవుడు పిలుస్తాడు. నిజంగా మనలో ఉన్న ఒక దారుణమైన పేరుకు మాత్రం మన క్రైస్తవులం, కానీ నిజంగా మనకు అంత 100% దేవుని మీద నమ్మకాలు అయితే ఉండవు. ఏదో నామకార్థంగా మన తాత ముత్తాతల క్రైస్తవులు వాళ్ళు చర్చిలకు పోతున్నారు, మనం కూడా వెళ్ళాలి. వాళ్ళు బైబిల్ చదవమని చెప్పాడు, మనం చదవాలి. ఏదో ఇది ఒక వాడుగా అలవాటుగా కొనసాగుతున్న భక్తి అవుతుందే కానీ నిజాయితీగా దేవుని యందు విశ్వాసంతో సాగుతున్న భక్తి అయితే క్రైస్తవులలో 190% మందికి లేదు. ఇది ఈ 190% మంది ఉన్న వారిలో ఎలాంటి భక్తి కొనసాగుతుందంటే దేవుడు చెబుతున్నాడు, నేను పిలువగా మీరు వినకపోతుంది. నిజంగా వాక్యం ద్వారా తన సేవకుని ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే మాట్లాడతాడు, ఖచ్చితంగా మాట్లాడు. ప్రార్థన అంటే దాని అర్థం ఏంటంటే మనం దేవునితో మాట్లాడం. వాక్యము అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు మనతో ఖచ్చితంగా మాట్లాడతాడు. మనం అనుకుంటాం మాట్లాడాలి అనుకుంటాం. హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు మన సిచ్యువేషన్ ఏంటో, మన పరిస్థితి ఏంటో, మనం ఎలాంటి సిచ్యువేషన్లో వచ్చి ఆడ చర్చిలో సేవకుడి ముందర కూర్చున్నామో మన జీవితం అంతా సేవకుడికి కనిపించదు, కానీ ఎవరికి కనిపించింటో తెలుసది? మన బ్రతుకేంటో, మనం ఏ అవసరంతో వచ్చామో, ఏ కష్టంతో, ఎలాంటి బాధలతో కుమిలిపోతూ సేవకుని ముందరకు వచ్చి కూర్చున్నామో మనకు తెలియకపోవచ్చేమో, కానీ ఆ దేవుడికి బాగా తెలుసు. ఆ దేవుడు తన సేవకుని నోట ఆయన మాట ఉన్నిచ్చి ఎలా మాట్లాడిస్తాడో తెలుసా? ఎలా మాట్లాడిస్తాడంటే దేవుడు ఆ మాట ద్వారా మనల్ని పిలుస్తాడు. ఒకవేళ పాపం అనే బురదలో కూరుకుపోయి బయటికి రావాలన్న ఆశ ఉండి బయటికి రాలేక ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న మనము బాధతో వేదనతో పదాని చర్చిలో కూర్చొని కుమిలిపోతున్నామంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ సిచ్యువేషన్ ఏంటో, నీ బాధ ఏంటో దేవునికి తెలుసు. ఆ పాపం అనే బురదలో నుంచి నిన్ను బయటికి తీసుకుని వచ్చే మాటలు ఎవరు నోట రప్పిస్తాడు? సేవకుని నోట రప్పిస్తాడు. దేవుడు తన సేవకునితో సూటిగా మనతో మాట్లాడతాడు. కష్టమైన దేవుడు మాట్లాడతాడు, బాధ అయినా మనతో మాట్లాడతాడు, సంతోషం వచ్చినా మనతో మాట్లాడతాడు. ఎట్లా మాట్లాడతాడంటే డైరెక్ట్ మాట్లాడరు, కానీ తన వాక్కు చేత మనతో మాట్లాడతాడు. అలా మాట్లాడినప్పుడు నువ్వు నేను ఏం చేయాలో తెలుసా? ఆ మాటకు తలొగ్గాలి. యేసుక్రీస్తు వారు బైబిల్లో ఒక మాట సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఏంటంటే, నేను దినమెల్లా వాళ్ళ తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాను. తట్టడం అంటే ఏంటి? అక్కడ హృదయాన్ని తట్టడం అనే అనుకోండి కొద్దిసేపు దాని గురించి. దేవుడు తన మాట ద్వారా మన హృదయాన్ని ఏం చేస్తుంటాడో తెలుసా? తట్టుతాడు, పిలుస్తూ ఉంటాడు. ఏమని పిలుస్తా అంటే, ఒక్కసారి నీ హృదయం నాకు అవకాశము ఇయ్యరాదు, నేను లోపలికి వస్తాను. డోరు తడతానే ఉంటారు. ఒక్క అవకాశం నాకు ఇయ్యి. ఈ మధ్య జగన్ గారు ఎలక్షన్ ప్రారంభంలో అంటే ఒక 5 ఏళ్ళ కిందట అన్నమాట, ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, నా కథ ఏంటో చూపిస్తాను, నాదేందో చూపిస్తాను, ఒక్క అవకాశమే నా కథ ఏంటో చూపించమన్నాడు. ఆయన గురించి నేను ఏం మాట్లాడాను, కానీ ఈరోజు నేను నీతో ఒక మాట చెప్తున్నాను. దేవునికి ఒక్క అవకాశం ఇచ్చి చూడు, నీ జీవితం అంతా మారిపోతుంది. ఒక్క అవకాశం. ఆ డోరు తెరిచి లోపలికి పిలుసు.
ఒక్క అవకాశం ఆ తర్వాత లోపలికి ఆయన వచ్చాడంటే మిగతాది కష్టమైన నష్టమైన బాధ అయినా ఏదైనా కానీ ఆయన నీతో ఉంటాడు. ఒక్క అవకాశం దేవునికి ఇచ్చి చూడాలి. ఒకవేళ ఇవ్వకపోతే మన పరిస్థితి ఏంటట? 23వ వచనం, 24 మళ్ళీ ఒకసారి చూద్దాం. నేను పిలవగా మీరు ఒకవేళ డోర్ దగ్గర తడతా ఉండగానే నువ్వు పలకకపోతే, ఇంకా లోపల ఎవరినెవనో పెట్టుకొని లోపల వాటిలో వీటిలో ముచ్చట్లో పడి దేవుడికి అవకాశం ఇవ్వకపోతే, ఇంకా కింద మాట కూడా నేను చెయ్యి చాపగా ఎవడును లక్ష్య పెట్టకపోయిరి. దేవుడట చెయ్యి చాపాడట. ఎలా చాపాడో తెలుసా? మూర్ఖులైన మన వైపు దినమెల్లా ఎవరు చేతులు దాచాడట? దేవుడు సాసే ఉన్నాడు, ఇప్పటికీ సాసే ఉన్నాడు. దినమెల్లా ఈ వాక్యం ఎన్నైనా నువ్వు మారుతావేమోనని, ఈ రోజైనా నీ మనసులో మార్పు వస్తుందేమోనని, అనుక్షణం వాక్యం సూటిగా నీ గుండెలకు వచ్చి అలా తగిలి వెళ్ళిపోయిన ప్రతిసారి నీ వైపు ఎవరు చేతులు చాపబడి ఉంటాయి తెలుసా? ఆయన చేతులు ఇలా చాపబడే ఉంటాయి. కానీ మనం ఏం చేస్తున్నామట? నా చెయ్యి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయారు. ఒక తల్లి తన బిడ్డల కోసం చేయి చేస్తుంది. బిడ్డ చూసింది కానీ రావట్లేదు అనుకో, తల్లికి ఏం ఫీలింగ్ కలుగుతుంది తెలుసా? రే తల్లిగా వీడి కోసం నేను ఇన్ని చేశాను, వాడి కోసం ఇన్ని చేశాను, కానీ వాడి వైపు చెయ్యి చాసినా కానీ వాడు నా వైపు రావట్లేదే. ఎంత బాధ కలుగుతుంది తెలుసా? అది కన్న పిల్లలే దగ్గరికి రాకపోతే ఆ బాధ ఎట్టుంటుందో తెలుసా? ఆ బాధ ఎట్టుంటుందంటే అట్టుంటుంది. దేవుడు తన పిల్లల కోసం తనే చేయి చాపుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆయన పిల్లలే రండిరా కూర్చోండిరా అని చెప్పాల్సిన బదులు రండిరాయి అని బతిమాలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందట. ఆయన చెయ్యి చాపగా ఎవడును లక్ష్య చేయలే. నేను తలుపు తడుతున్నాను, డోర్ తీసి నాకు ఒక్క అవకాశం ఏంట్రా, దినమెల్లా చేతులు దాశాను, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను చూసుకుంటాను మీ కథ అంతేనని దినమెల్లా చేయి చాపినా, నిలమెల్లా డోర్ దగ్గర అండి వేచి చేసినా కానీ మన వల్ల ఆయనకి ఏమి ఇవ్వట్లేదట, అవకాశం వెళ్ళేట. అవకాశం ఇవ్వకపోయేసరికి ఆయన ఎంత నిర్ణయం తీసుకున్నారో తెలుసా? కఠినమైన నిర్ణయం. 28వ వచనం చూడమ్మా. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెదకెదురు కానీ వారికి నేను కనపడను. మనం చేసినట్టే మనకి ఇక్కడ చేయబడుతుంది. ఏమని చేయబడుతుంది? వారు నన్ను గూర్చి మొరపెట్టెదురు కానీ నేను ప్రత్యుత్తరము ఇయ్యకపోదును. ఒకప్పుడు మన మార్పు కోసము, నీ క్షేమకాలంలో, నీకు ఆరోగ్యం ఉన్నప్పుడు, నీ సంతోషకాలంలో, నీ సిచ్యువేషన్ అన్నీ బాగున్నప్పుడు ఒకప్పుడు చెయ్యి జాసి డోర్ దగ్గర నిలబెట్టి దినమెల్లా నేను పిలిచాడు. దినమెల్లా నీ దగ్గర గోజాడకుండా నువ్వు మారుతావు, నా వైపు చూస్తావని. దినమెల్లా నీ వైపు చూసినా కానీ నువ్వు లెక్క చేయకపోతే, పరిస్థితి అంతా నీకు బాగున్నప్పుడు నువ్వు ఖాతరు చేయకపోతే, ఒకరోజు నీ పరిస్థితి తారుమారయ్యే రోజు వస్తుంది. ఈరోజు నీకు క్షేమకరంగా ఉండొచ్చు, ఒకరోజు నీకు సంకటకాలం వస్తుంది. ఈరోజు నువ్వు హాయిగా జీవిస్తూ ఉండొచ్చు, ఒకరోజు నీకు బాధపడే రోజులు వస్తాయి. ఈరోజు నీకు అన్ని కుదిరిండొచ్చు, ఒకరోజు డాక్టర్లే చేతులు ఎత్తేసి నా వల్ల కాదు, రేపు గడిచేంత వరకు ఏ మాట చెప్పలేనైన మాట డాక్టర్ నోట వచ్చినప్పుడు నీ సంకట కాలంలో నువ్వు కూడా ఏం చేస్తావో తెలుసా? ఒకప్పుడు దేవుడు డోర్ దగ్గర నిలబడి దినమెల్లా ఎలా అయితే డోర్ తట్టాడో, ఆ రోజు డాక్టర్ నా వల్ల కాదని చేతులెత్తేసిన రోజు నువ్వు కూడా చేతులెత్తి ప్రార్థన చేయడం మొదలు పెడతావు. ప్రభువా, అయ్యా, నాయనా, తండ్రి కాపాడయ్యా అని దినమెల్లా నువ్వు చేతులెత్తేసి ప్రార్థన చేస్తావు, కేకలు పెడతావు. అప్పుడు దేవుడు అంటాడు, ఏమంటాడంటే, మీరు నాకు మొర పెట్టుదు కానీ నేను ప్రత్యుత్తరము ఇయ్యను. ఏంటో తెలుసా? నువ్వు చేసినట్టే నీకు చేయబడుతుంది. ఒకప్పుడు నేను మాట్లాడితే మీరు పలకలే, ఒకప్పుడు నేను చెయ్యి చేస్తే మీరు నా దగ్గరికి రాలే, ఇప్పుడు మీరు మాట్లాడితే నేను కూడా వినను. మీరు చెయ్యి చేసిన నేను మీ దగ్గరికి రాను. ఎందుకు రానంటే మీకు ఇదే పెద్ద వాడుక అయిపోయింది. ఏది వాడుక అయిపోయింది? నా మాట వినకపోవడం, నన్ను లెక్క చేయడం, తండ్రిగా నాకు విలువ ఇవ్వకపోవడం. మీ జీవితంలో పనికి మాలిన చెత్తటని వాడుకయ్యాయి, కానీ నేను అనుకున్న ఒక్క వాడుక కూడా మీ జీవితాల్లో లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఇన్ని పనికి మాలిన వాడుకలతో మీరు నా దగ్గరికి వచ్చే నేను కూడా మిమ్మల్ని నన్ను గురించి మొరపెట్టదు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెదకెదురు కానీ వారికి నేను
కనబడన్. శ్రద్ధగా వెతకడం ఏంటో తెలుసా? కష్టం వచ్చిన తర్వాత, బాధలు వచ్చిన తర్వాత, ఏ అవకాశం లేదన్న తర్వాత దేవుణ్ణి మనం ఎలా వెతుకుతామో తెలుసా? ఎలా వెతుకుతామంటే, పోగొట్టుకున్న బంగారాన్ని కసువంతా ఊడ్చి ఒక్కొక్క అణువును పరిశీలన చేసి ఎలా అయితే వెతుకుతామో దేవుని కోసం మనం కూడా ఒకరోజు అలానే వెతుకుతాం. ఈ మట్టిలో పడిన వజ్రం ముక్కల్లా మనం ఏమంటే వెతుకుతాం, కానీ ఆయన మనకు దొరకడు. ఎందుకు దొరకడంటే ఆయన తన ముఖమును మరుగుపరుచుకుంటూ వస్తాడు. దేవుని మాట వినకపోవడం నీకు వాడుకైతే, నీ మాట వినకపోవడం కూడా ఎవడికి వాడుకైపోతుందట? దేవునికి. మీరు లెక్క పెడతాడు, మీరు మొర పెడతాడు, మీరు అన్నీ చేస్తాడు, అసలు నేను లెక్క కూడా చేయను. ఈ పనికి మాలిన ఈ వాడుకను మనం ఏం చేయాలో తెలుసా? తీసేసుకోవాలి. నోట్లో ఏలు పెట్టుకోవడం ఉన్న పనికి మాలిన అలవాటును వేపాకు రుద్ది, వేపాకు పూసుకొని ఎలా అయితే వదిలేసుకున్నామో, అలాగే దేవుని వాక్యం వినకపోవడం అన్న ఈ పనికి మాలైన అలవాటును కూడా, లేదంటే దేవుని వాక్యాన్ని లక్ష్యం చేయకపోవడం, ఈ పనికి మాలైన వాడుకలు కూడా ఏం చేసుకోవాలట? తీసేసుకోవాలి. హోషేయ గ్రంథంలో కూడా మరొక పనికి మాలిన వాడుక గురించి మాట్లాడుతుంటాడు. ఒకసారి చూడండి, అది కూడా బాగుంటుంది. 3వ అధ్యాయము, హోషేయ గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. క్షమించండి, 4వ అధ్యాయం 2వ వచనము. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనము. అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగలించుటయు, వ్యభిచరించుటయు ఏమైపోయారట తల్లి? వాడుకయ్యాయట. ఉదయం లేచినప్పుడు టీలు తాగడం ఎలా అయితే మనకు వాడుకలు అయిపోయినాయో, పాపాలు చేయడం కూడా మనకేమైపోయినాయట? వాడుక. ఇదే ముందులే, మామూలే, ఇంతకుముందు చేసిందే కదా, ఇదేం కొత్తదే? ఎన్నోసార్లు మోహపు చూపులు చూసాము, అది మనకి ఏమైపోయింది? చివరకు వాడుక అయిపోయింది. ఎప్పుడో ఒకసారి చేస్తే తప్పుడు పని, రోజు చేస్తున్నామంటే దానికి మనం ఏమంటామో తెలుసది? వాడుక. మోహపు చూపులు ఎప్పుడో ఒకసారి చూసినామంటే తప్పు అయిపోయింది అని మొరపెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు ఉన్నది మన జీవితాల్లో ఉన్నది ఎప్పుడో చేసే తప్పుడు పనులు కాదు, మన క్రైస్తవ జీవితాల్లో కనపడే ఏంటో తెలుసా? పాపాలే వాడుకగా చేస్తున్నాం, పాపాలే అలవాటుగా చేస్తున్నాం. ఉదయం 9 అవుతానే డ్యూటీకి వెళ్ళడం ఎలా అయితే వాడుక అయిపోయిందో, ఈ శరీరంలో ఒక కోరిక పుట్టగానే నిలబడతాం, కొద్దిసేపైనా శోధన సహిస్తాము, శోధన జయించడానికి ముందడుగేద్దామన్నది లేదు. శోధన పుట్టిందా, తప్పు చేయాల్సిందే. లోపలికి ఆశ వచ్చిందా, తన కోరిక నెరవేర్చుకోవాల్సిందే. ఇది ఎట్ట అయిపోయిందో తెలుసా? మన జీవితాల్లో వాడుకలు అయిపోయాయి. వాడుక ప్రకారం చేయడం అలవాటు అయిపోయింది. ఇది మామూలే. ఏమేమి మామూలు అయిపోయాయట? అబద్ధాలు, మోసాలు, దొంగతనాలు, వ్యభిచారులు, పనికి మాలిన ప్రతి చెత్త ఏమైపోయిందంట? మనకు వాడుక అయిపోయిందంట. ఈ వాడుకలు మన జీవితాల్లో ఉంటే ఇంకా ఎప్పుడు మారేది చెప్పండి? ఎప్పుడు ఆయనకు సంతోషం ఉంటుంది. కానీ ప్రపంచమంతా పనికి మాలిన వాటి విషయాల్లో వాడుక అయిపోతే, భూమి మీదకు ఒకడు పుట్టాడు, పుట్టిన ఆయన కొత్త వాడుకలు మనకు అలవాటు చేసుకుంటూ వచ్చాడు. భూమి మీద పుట్టిన ఆయన ఒకటి మాట చెప్పాడు, నాయన మీకు అందరికీ ఈ అలవాట్లు ఉన్నాయి, నోరు తెరచకుండా నేను ఒక మాట చెప్తున్నాను, నేను ఏ అలవాట్లు అయితే ఫాలో అవుతున్నానో మీరు కూడా అదే అలవాట్లు ఫాలో కాండి. ఆ ఒక్కడెవరో తెలుసా? ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. వాడుక తప్పి వాడుక వచ్చినట్టు తప్పుడు పనులు చేసుకుంటా క్రైస్తవులు అందరికీ ఒకే ఒక గొడ్డలు పెట్టు నిదర్శన మాదిరి నా జీవితాన్నే మీకు వాడుకగా తయారు చేసి పెడుతున్నాను, నా జీవితాన్నే మీ ముందర పరుస్తున్నాను. నేను ఏవైతే చేస్తానో మీరు కూడా వాడుక చొప్పున అవే చేయండి. ఆ యేసుక్రీస్తు వారు తన వాడుక చొప్పున ప్రతిరోజు ఎక్కడికి పోయేవాడట? సమాజ మందిరానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని చదివేవాడట. వాడుక చొప్పున దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేవాడు, వాడుక చొప్పున దేవుని వాక్యాన్ని ప్రకటించేవాడు. ఇది కూడా మనకి ఏం కావాలో తెలుసా? వాడుక కావాలి. ఇది వాడుక అయిందనుకోండి, పాపాలు చేయడం తగ్గిపోతుంది మన జీవితంలో. ఏది వాడుకైతే? వాక్యాన్ని ధ్యానించడం. దావీదు గారికి కూడా ఒక వాడుక ఉంది. ఏ వాడుక ఉందో తెలుసా? దినవెల్లా దీవారాత్రులు ఏమి ధ్యానించే వాడుక ఉంది ఆయనకు? వాక్యాన్ని ధ్యానించే వాడుక. నిజంగా ఆ టైంలో బెస్తవ విషయంలో పడిపోయి మిగతా ఏ విషయంలో పడిపోకుండా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? మిగతా సమయంలో శోధనలు వచ్చిండవా?
మిగతా టైంలో పడిపోవడానికి అవకాశాలు వచ్చిండవా? వచ్చాయి 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 వచ్చాయి. అయినా కానీ ఎందుకు నిలబడ్డాడంటే ఈయనకు ఒకప్పుడు ఒక చిన్న పొరపాటు ఉంది. ఒకసారి ఆ తప్పు చేసిన తర్వాత మనం ఏమవుతుంది, దానికి అలవాటు పడతాం, దానికి బానిసలు అయిపోతాం, వాడుక అయిపోతాం. మనకి ఈ మధ్య మా స్కూల్లో కొంతమంది పిల్లలను కూడా నేను గమనిస్తుంటాను. ప్రారంభంలోట మందు తాగడం ఎలా అలవాటు చేసుకుంటారా అని నేను అడిగాను ఓపెన్గానే. కొంతమంది పిల్లలు ప్రారంభంలో మందు తాగరట, వీళ్ళు ప్రారంభంలో కూల్ డ్రింక్స్ తెచ్చుకుంటారట. ఎవడో వీళ్ళు పనికి మాల తాగుడుబోతులు ఒకడు ఏం చేస్తాడంటే కూల్ డ్రింక్స్లోనే కొద్దిగా మందు కలుపుతారట. కొద్దిగా మొత్తం అనిపించంట. ఫస్ట్ ఏమవుతుందంటే ఒక చిన్న అలవాటు మాదిరి చేస్తూ ఉంటాం. ప్రారంభంలో కూల్ డ్రింక్స్తో ప్రారంభమవుతుంది, తర్వాత బీరుకు మొదలవుతుందట. బీరు కాస్త ఏమవుతుందట, చివరకు మందు అవుతుందట. మందు కాస్త బానిసంగా అది లేకపోతే ఉంటుంది. ప్రారంభంలో చిన్న డోసు వచ్చినప్పుడే అప్పుడే అనుకోవాలి, రే ఇదేదో తేడా కొడుతుంది అని. అప్పుడే జాగ్రత్త పడితే ఆ వాడుక ఏమైపోతుంది, అంతటితో పోతుంది. అది కూడా ఆగకుండా ముందడి వేసేయడం ఇంకో తర్వాత ఏమైపోతుంది తెలుసా? ఏమవుతుందంటే ఆ పనికి మాలిన చిన్న తప్పు ఒకరోజు వాడుకగా మారిపోతుంది. దావీదు గారు కూడా ఆ స్త్రీ విషయంలో తప్పు చేశాడు, చిన్న పొరపాటు. ఇది మామూలే కదా అనుకోడంటే అది రాను రాను రాజుగా ఉండి ఆయనకి ఏమైపోయేది తెలుసా? భవిష్యత్తులో వాడుకయ్యేది. ఈరోజు ఆమెను తెచ్చుకున్నాడు, అదే వాడుకైతే ఇప్పుడు మరొకరిని తెచ్చుకుంటాడు, అదే వాడుకైతే ఇంకొకరిని తెచ్చుకుంటాడు, అదే వాడుకైతే ఎంతమందినైనా తెచ్చుకుంటాడు. ఆయనకు ఆ పాడు పని వాడుక ఎందుకు కాలేదు? ఎందుకంటే దానికి వాడుక కాకూడదని ఈయన ఒకదానికి వాడుక అయిపోయాడు. దేనికి వాడుక అయిపోయాడు తెలుసా? వాక్యానికి బానిస అయిపోయాడు. ఈ వాక్యానికి ఈయన బానిస అయ్యాడు కాబట్టి కానీ వ్యభిచారానికి బానిస కాలే. ఈ వాక్యానికి ఈయన బానిస అయ్యాడు కాబట్టి కానీ పాపానికి దూరంగా ఉన్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన జీవితాల్లో ఒకటి వదిలేసుకోవాలంటే ఒకదానికి మనం ఏమవ్వాలంటే అడిక్ట్ అవ్వాలి. ఈ మధ్య నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను, బుజ్జన్ అని మన ఆత్మీయుడు ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళ నాన్న మందు తాగడం అలవాటు, ఫుల్గా ఎలా తాగుతాడంటే అలా తాగుతాడు. చాలా రోజుల నుంచి వాడుక మందు తాగడం అలవాటు. ఆ వాడుకను మానుకోవడానికి ఈయన మరొకటి వాడుక చేసుకున్నాడు. ఏంటో తెలుసా? నాకు చెప్పాడు ఆయన, మందు తాగడం వాడుకను వదిలేసుకోవడానికి మరొక దాన్ని వాడుకగా చేసుకున్నాడు. ఏ దాన్ని వాడుకగా చేసుకున్నా అంటే చాక్లెట్లు తినడం. చిన్న ఒక డబ్బా నిండా చాక్లెట్ ఉంటాయి. మందు తాగాలి అనిపించినప్పుడల్లా గట్టిగా నోట్లు వేసుకొని గట్టిగా కొరికేవాడట ఇష్టం వచ్చినట్టు. ఆ షుగర్ ఎఫెక్ట్ కల్లా నోరంతా మొద్దు పోయిపోయి ఆ మందు మీద ఆశ చచ్చిపోయేదట. మందు అనే వాడుకను మానేసుకోవడానికి ఈయన కొత్త వాడుకను అలవాటు చేసుకున్నాడు. మనలో కూడా ఈ పాపం అనే వాడుకలు తీసేసుకోవడానికి మనం కూడా ఒక కొత్త వాడుకను అలవాటు చేసుకోవాలి. ఆ వాడుక ఏంటంటే యేసుక్రీస్తు వారు మనకు చూపిస్తున్న వాడుక. ఏ వాడుక అంటే ప్రతిరోజు వాడుక చొప్పున అలవాటు ప్రకారం ఏం చదివేవాడట? ధర్మశాస్త్రాన్ని చదివేవాడట. ఈరోజు మనల్ని సూటిగా అడుగుతున్నాను, ఎంతమందికి వాక్యం చదవడం అలవాటుగా ఉంది? వాడుక చొప్పున ఏదో నామకార్థంగా ఉన్నాం కాదు. ఈరోజు లేచాము ఒక అధ్యాయం చదువుకోవడం, పడుకోవడం. ఈరోజు లేచాము ఒక వచనం చదువుకోవడం. ఈరోజు లేచాము క్యాలెండర్లోనూ ఒక చిన్న వచనం. ఇది కాదు, ఇది ఏంటిది? ఇది కూడా పనికి మళ్ళీ అలవాటే, చిన్నది చదవడం. అది కాదు, ధర్మశాస్త్రాన్ని ధ్యానించడం కూడా మనకి ఏం కావాలంటే వాడుక కావాలి. ఈ వాడుక మన జీవితాల్లో కనిపించాలి. యేసుక్రీస్తు వారి జీవితంలో ఇదే కనపడుతుంది. ఆయన ఉదయాన్నే లేచి ఎవరితో ప్రారంభించాడు? దేవుని పనితో, అంటే దేవునితో ప్రారంభించాడు. పగలంతా సేవ చేస్తాడు, రాత్రి ఒలీవ కొండకు వాడుక చొప్పున వెళ్ళి ఏం చేసేవాడట? ప్రార్థన చేసుకునేవాడు. ఉదయాన్నే లేచి దేవునితో ప్రారంభించాడు, ముగింపు ఎవరితో ముగిస్తున్నాడు? చివరిలో ఒలీవ కొండలో దేవునితోనే ముగిస్తున్నాడు. దేవునితో ప్రారంభించాడు రోజును, దేవునితోనే ముగించాడు యేసుక్రీస్తు. ఇది ఆయన వాడుక, ఇదే ఆయన దినచర్య. రోజు ఆయనలో కనపడుతున్నది ఇది. కానీ ఆయన నమ్మిన బిడ్డలమని చెప్పుకుంటున్నాము, ఆయన నమ్మిన క్రైస్తవులని చెప్పుకుంటున్నాం. కానీ మనం ఏ దానితో మన రోజును ప్రారంభిస్తున్నాము, ఏ దానితో మన రోజును ముగిస్తున్నామో, ఏవి మనకు వాడుకగా ఉన్నాయో మనకు అలవాటు కావాలి, మనకు గుర్తుకు రావాలి. ఈరోజు దేవుని వాక్యంతో ప్రారంభించి, ప్రార్థనతో ప్రారంభించి, మన ఆత్మీయ జీవితంలో దేవునితో మాట్లాడి రోజును ప్రారంభించి, పగలంతా భక్తి జీవితాన్ని కొనసాగించి, రాత్రి మోకాలేసి మళ్ళీ దేవునితో ముగించే క్రైస్తవ్యం మనకు కావాలి. ఇవి కదా మనకు వాడుకలు కావాల్సింది. పాటలు పాడడం వాడుక కావాలి, ప్రార్థన చేసుకోవడం వాడుక కావాలి, బైబిల్ చదవడం వాడుక కావాలి. కష్టం వచ్చే, బాధ వచ్చే, గోడ తట్టు తిరిగి మనస్ఫూర్తిగా చేసే ప్రార్థన మనకు వాడుక అవ్వాలండి. అప్పుడప్పుడు మనలో గర్వం వచ్చినప్పుడు ఒక సుంకరి మాదిరి మనలో మనం తగ్గించుకునే ప్రార్థన మనకి ఏం కావాలి? వాడుక అవ్వాలి.
ఒక మరియమ్మ గారు యేసుక్రీస్తు వాక్యం అంటే యేసుక్రీస్తు కాళ్ళ దగ్గర కూర్చొని మంచి నిస్వార్థమైన తన తగ్గింపుతో వాక్యం నేర్చుకోవడం మనకి ఏం కావాలి? వాడుక కావాలి. వాక్యం వినడం, వాక్యం ప్రకటించడం, భక్తి చేయడం, ఉపవాసాలు చేయడం, ప్రార్థనలో కొనసాగడం, కష్టమైన నిలబడ ఇవేమేమైపోవాలి మనకు? క్రైస్తవ జీవితంలో ఇవి వాడుక కావాలి. ఒకరోజట పౌలు గారిని లుస్త్రాన్ అనుకుంటున్న ఒక ప్రాంతంలో కుక్కలా కొట్టి చచ్చాడు అనుకుని ఈడ్చుకొని పోతాడట. చచ్చాడు అనుకుని ఈడ్చుకొని కుక్కలాగా ఈడ్చి పక్కన పడేస్తాడు. మరుసటి రోజు ఏం చేస్తాడట పౌలు గారు, ఇలా గాయాలన్నిటి తుడుచుకొని పక్క ఊర్లోకి వెళ్ళి సేవ చేస్తూ ఉంటారు. శిష్యులందరూ వచ్చి అడుగుతారట, ఏందయ్యా నిన్ననే కదా నేను కుక్కను కొట్టినట్టు కొట్టారు, ఏంది పరిస్థితి అంటే, అప్పుడు పౌలు గారు నవ్వుతూ ఒక మాట అన్నాడు. ఏమంటే, ఇలా కొట్టించుకోవడం నాకు పెద్ద కథ ఏమీ కాదు, ఇది నా వాడుక. ముఖం మీద ఉమ్మేసుకోవడము, దగ్గర కొడరా దెబ్బలు అనుభవించడము, పస్తులు పడుకోవడము, ఓడ పగలడాలు, సలిగి ఇబ్బంది పడ్డాలు, తరచుగా ఉపవాసాలు చేయడాలు, ప్రార్థనలు, జాగారాలు, ఇవన్నీ నాకు కొత్తవి కాదు, ఇవే నా వాడుక. క్రైస్తవుడి జీవితంలో భక్తి నీతి క్రియలు ఏమైపోవాలంటే వాడుక. పాపపు క్రియలు ఇడిచిపెట్టి నీతి క్రియలను మనం ఏం చేసుకోవాలి? ఇప్పటి నుంచి వాడుక చేసుకోవాలి. ఇప్పటి నుంచి మనం అలవాటు చేసుకోవాలి. ఈ అలవాట్లు, ఈ నీతి క్రియలు మనలో ఉన్నాయనుకో, ఈ వాడుక మనలో ఉంటే కదా దేవునికి ఆనందము. ఈ నీతి క్రియలు, ఈ వాడుకలని యేసుక్రీస్తు వల్ల ఉన్నాయి కాబట్టి పరలోకం నుంచి దేవుడు ఏమన్నాడంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను. ఎప్పుడు ఆనందం కలిగింది దేవునికి? ఎప్పుడంటే నీతి క్రియలు వాడుక చొప్పున ప్రతిరోజు చేస్తున్న యేసుక్రీస్తు అని చూస్తే ఆనందం. మన క్రియలు బాగుంటే, మన నీతి నిజాయితీలు బాగుంటే, మన భక్తి క్రియలు బాగుంటే పరలోకంలో ఆనందం, సంతోషం, పరలోకంలో పండగ జరుగుతుంది. ఎప్పుడు నీతి క్రియలు వాడుకగా మనం చేసినప్పుడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను గర్వంగా రొమ్ము ఈడ్చుకొని సంతోషంగా చెప్పాడు. ప్రతిరోజు పరలోకంలో పండగ. ఎవరిని బట్టి పరలోకంలో పండగ? యేసుక్రీస్తుని బట్టి. యేసుక్రీస్తు తన క్రియలు లేచినప్పుడు దేవునితో మొదలుపెట్టాడు. దేవుడు గర్వంగా చెప్పాడు, ఈరోజు నా కుమారుడు రోజు దేంతో ప్రారంభించాడు? నాతో ప్రారంభించాడు, చేసుకోండి పండగ దేవదూతలతో. ముగించేటప్పుడు ఎవరితో ముగిస్తున్నాడు? ఒలీవ కొండలో ప్రార్థనతో ముగిస్తాడు. అప్పుడు దేవుడు పరలోకంలో మళ్ళీ దేవదూతలతో ఒకటే మాట అన్నాడు, ఏంటంటే, నా కుమారుడు ఈరోజు మళ్ళీ నాతోనే ముగించడం, మళ్ళీ పండగ. ఉదయం లేస్తే పండగ పరలోకంలో, రాత్రి పడుకునే టైంలో కూడా దేవునికి ఏముంది? పండగ. దేన్ని బట్టి పండగ? దేని బట్టి వేడుక? యేసుక్రీస్తు వారు ఫాలో అవుతున్న వాడుకను బట్టి పరలోకంలో వేడుక. ఆయన క్రియలను బట్టి నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు. ఆయన నీతి క్రియలను బట్టి, ఆయన వాడుకను బట్టి నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. ఇప్పుడు నేను సూటిగా మన సంఘంతోనే, మన వాళ్ళతోనే, మనతోనే మాట్లాడుతున్నట్టంటే, యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడే, మనం కూడా దేవుని పిల్లలమే. యేసుక్రీస్తు వారి గురించి అన్నప్పుడు, వీళ్ళ యందు నేను నా తండ్రి యేసుక్రీస్తు వారిని చూసి ఒక మాట అంటాడు, ఏమంటే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను. యేసుక్రీస్తు వారి గురించి అన్నాడు కదా, మన గుండెల మీద చేసుకుని ఆలోచన చేసుకుందాము. మన గురించి ఒక్కరోజైనా, అన్ని రోజులు అవసరం లేదులేండి, ఒక్కరోజైనా వీళ్ళు కూడా నా కుమారుడని యేసుక్రీస్తు వారి మాదిరే బతుకుతున్నారు, వీళ్ళు కూడా నా ప్రేమైన కుమారుడు, నాతో ప్రారంభించి రోజును నాతోనే ముగించారు, ఈ రోజును బట్టి పండగ పరలోకంలో చేయండి అని ఒక్కరోజైనా మన గురించి అనేట్టుగానే ఉందేమో మన జీవితంలో. ఒక్కరోజు చాలు, అంతకు మించి ఫస్ట్ ప్రారంభం కాబట్టి ఒక్కరోజు యేసుక్రీస్తు వారి మాదిరి ప్రారంభించి, యేసుక్రీస్తు వారి మాదిరి మొత్తం రోజంతా భక్తి జీవితం కొనసాగించి, యేసుక్రీస్తు వారి మాదిరి చివరిలో ప్రార్థనతో ముగించి, ఒకరోజు ఎలా యేసుక్రీస్తు వారికి రోజంతా వాడక, అదే ఆయన దినచర్య, రోజు యాజ్ ఇట్ ఈజ్గా అదే జరుగుతుంది. దేవునితో ప్రారంభిస్తాడు, దేవునిలో కొనసాగుతాడు, దేవునితో ముగిస్తాడు, ఇదే ఆయన దినచర్య. దీనికి మించి ఎక్స్ట్రా ఏం పోయేది కాదు, దీనికి మించి రోజు అదే జరుగుతూ ఉంటుంది. ఈ దినచర్య లేక నువ్వు ఒక్కరోజైనా అడుగు పెట్టగలవా? ఒక్కరోజు ఒక్కొక్క పనికి మాలిన క్రియలు మనం తీసేసుకున్నాం. ఎందుకులేండి, నాకు బల్లారంలో నేను ఉదయం ఒక మాట మాట్లాడాను, దేవుడు చాలా మంచి మాట నా నోటి నుంచి మాట్లాడు. ఇప్పటికే మనకు పనికి మాలైన క్రియలు ఎన్నో వాడుకలు అయిపోయాయి, అన్నీ అలవాట్లు అయిపోయాయి. రోజు ఒక పనికి మాలని తీసేసుకున్నాం అనుకో. ఉదాహరణకు మనకు దొంగతనం చేసే అలవాటు ఉన్నదనుకో, ఈరోజు దొంగతనం చేయరాదు అన్న ఒక్క పనికి మాలిన క్రియ, ఆ వాడుకొని పక్కన పెడదాం. రేపు ఒకటి, మన్నాడు ఒకటి, ఇలా 365 రోజులలో బైబిల్లో చెప్పిన పనికి మాలిన వాడుకలని తీసి పక్కన పెట్టగలమా, పెట్టలేమా?
రోజు ఒక్కటి పక్కన పెట్టినా, రోజు ఒక్కటి చాలు, ఒక్కటే, అన్నీ అవసరంలే. రోజు ఒకటి తీసి పక్కన పెడతాం. ఈరోజు దొంగతనం పెడతాం, రేపు మోహ చూపు పెడతాం, మన్నాడు వ్యభిచారం పెడతాం, మన్నాడు మోసాలు పెడతాం. ఇలా రోజు ఒక్కటి తీసి పక్కన పెట్టిన సంవత్సరానికి 365 రోజులైతే ఒక్క సంవత్సరంలోనే మనలో ఎవరు కనపడతారో తెలుసా? యేసుక్రీస్తు వారు కనపడతాడు. అంతే. ఇంకా ఒక్క సంవత్సరంలోనే, ఒకే ఒక్క సంవత్సరంలోనే మనలో ఉన్న ఒక్కొక్కటి తీసి పక్కన పెట్టి, అంటే సంవత్సరం లోపు మనం నడుస్తూ ఉంటే మనం నడిచినట్టు కనిపించదు. ఎవరు కనిపించడం కనపడుతుంది తెలుసా? యేసుక్రీస్తు వారే శరీరాన్ని ధరించుకొని భూమి మీద నడిస్తే ఎలా ఉంటుందో మనం నడిస్తే ఎలా ఉంటుంది. ఎప్పుడు యేసుక్రీస్తు వారి క్రియలు నీకు కూడా వాడుకైతే అప్పుడు మన జీవితాన్ని బట్టి పరలోకమందున దేవుడు కూడా ఒక మాట అంటాడు, యేసుక్రీస్తుని చూసి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను ఎలా అయితే అన్నాడో, నీ జీవితాన్ని బట్టి నా జీవితాన్ని బట్టి యేసుక్రీస్తు వారిలో ఉంటున్న ఆ క్రియలే మనలో కూడా వాడుక చొప్పున జరుగుతున్నాయి. ఇంకో దేవుడు కూడా పరలోకలో ఏమంటాడంటే, ఈరోజు నా బిడ్డను బట్టి పరలోకలో ఏం చేయాలి? పండగ చేయండి. ఎందుకంటే నా కుమారుడైన యేసుక్రీస్తు వారి క్రియలు వీడికి కూడా ఏమైపోయాయి? వాడుకయ్యాయి. కాబట్టి ఇక పరలోకంలో ఏం జరుగుతుంది? ఇక వేడుక. ఎప్పుడు వేడుక? దేవుని క్రియలు వాడుక అయితే పరలోకంలో వేడుక. చివరిగా కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంది, ఇది ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. 37వ అధ్యాయము చివరిగా ఒక్కసారి చూద్దాం అనేది ఒక్క మాట. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం మా చివరిగా. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి. దేవుడికి పరలోకంలో ఏంటంటే ఆనందము? ఏంటంటే ఆనందం? మనం ఇచ్చే దశంభాగాలంటే ఆనందమా? మనం అర్పించే బలులను బట్టి ఆనందమా? లేదా కర్ణగిరికి పోయి గుండు కొట్టించుకొని వచ్చి చేస్తే ఆయనకు ఆనందమా? అంటే ఏటి ఆనందం? ఏటి 40 రోజులు మేరీ మాత మాల ఇచ్చే దేవునికి ఆనందమా? ఏటి ఆనందము దేవునికి? ఏం ఆనందమట తల్లి? వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించుడు. దేవునికి ఎప్పుడు ఆనందం అంటే మన ప్రవర్తనలో మంచి క్రియలు చోటు చేసుకోవాలి. ప్రవర్తన అందరికీ ఉంటుంది. ఈ ప్రవర్తనలో పనికి మాలిన క్రియలు ఉంటాయి, నీతి క్రియలు కూడా ఉంటాయి. పనికి మాలిన ప్లేస్లో ఏం భర్తీ చేయాలో తెలుసా? ఏం రీప్లేస్ చేయాలో తెలుసా? నీతి క్రియలు. ఎవరి జీవితంలో అయితే నీతి క్రియలు రీప్లేస్ అవుతూ వస్తాయో అప్పుడట పరలోకంలో దేవునికి ఏం కలుగుతూ ఉంటుందట? ఆనందం, సంతోషం. దానికంటే పైన మాటలో ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడు. నేను ప్రారంభంలో బాప్తిజం తీసుకున్న కొంతకాలం సంపూర్ణంగా నిలబడలేకపోయాను. నిజంగా చెప్తున్నా, ఆత్మీయ జీవితం సంపూర్ణంగా నిలబడలేక ఏమైపోయిందంటే పడిపోవడం బాగా అలవాటు అయిపోయింది. బాప్తిజం తీసుకున్నాను, అయినా చిన్న చిన్న విషయాలు పడిపోతున్నాను. అప్పుడు నాకు అనిపించేది, అప్పటి నుంచి ఇప్పటికీ ఒకవేళ ఇంకా నేను పడిపోతానేమోనని ఇప్పటికీ నేను ఏమైనా ప్రార్థన చేస్తుంటారో తెలుసా? నా ప్రార్థనలు మీరు గమనించారు లేదా కానీ వాక్యం చెప్పండి. నేను ఒకటే మాట అంటున్నాను, నీ పిల్లలను నీ వాక్యం ద్వారా బలపరచండి, నన్ను స్థిరపరచండి. ఇప్పటికీ నేను ప్రార్థన చేస్తాను. ఎందుకంటే స్థిరత్వం అన్నది చాలా ఇంపార్టెంట్. క్రైస్తవ జీవితం అన్నది దేని మీద కొనసాగుతుంది తెలుసా? స్థిరత్వం. పడిపోతూ లేస్తూ ఉన్న ఈ జీవితంలో నుంచి ఏ జీవితానికి రావాలో తెలుసా? స్థిరత్వానికి వచ్చేయాలి. స్థిరత్వం నాకు ఆత్మీయమైన మార్గదర్శికగా బైబిల్ అందరినీ పెట్టుకున్నాను. ప్రారంభంలో నాకు ఎక్కువగా ఉన్న మార్గదర్శి ఎవరంటే పేతురు గారు. ఆయన జీవితాన్ని నా జీవితాన్ని పక్కన పెట్టుకుని ఆలోచన చేసినప్పుడు నిజంగా ఆయనలో ఉన్న కొన్ని లక్షణాలు నాలో కనిపించాయి. ఏంటంటే ప్రారంభంలో ఆయన పడిపోతున్నాడు లేస్తున్నాడు. నేను ఎవరో ఎరగనని చెప్పిన అందరూ అవుతుంది కానీ నా వల్ల కాదు. పడిపోయాడు, లేచాడు. మళ్ళీ ఒకసారి ప్రభువా ఇతనికి దూరం కావాలన్నాడు. మళ్ళీ అపవాదు లోపలికి ప్రవేశించి పేతురు గారిని ఏం చేసింది? పడగొట్టింది. పౌలు గారి సందర్భంలో ఒకసారి మళ్ళీ ఏం చేసింది? అందరి ముందర ముసుగేసుకొని దొంగ నటన చేశాడు. అప్పుడు మళ్ళీ ఏమైపోయినాడు? పడిపోయాడు. పేతురు గారు పడిపోతున్నాడు లేస్తున్నాడు. కానీ ఒకసారి లేచి నిలబడ్డాడు, మళ్ళీ పడిపోను కూడా పడిపోలే. పేతురు గారి జీవితాన్ని నేను కూడా ఎలా మార్గదర్శకంగా పెట్టుకోడంటే, ఆ రోజు పేతురు గారు పడిపోయాడు, మళ్ళీ లేచాడు, పడిపోయాడు లేచాడు. ఒకరోజు లేచి నిలబడ్డాడు. ఇక జీవితంలో పడిపోను కూడా పడిపోలే. ఏమైపోయినాడంటే ఆయన స్థిరపడిపోయాడు. ఇది నేను ట్రై చేయడం వల్ల నేను ఏమైనా సాధించుకోగలనా? ఏమన్నా లేదంటే అలవాటుగా ఏమైనా చేసుకుంటే స్థిరపడతానా అని అనిపించింది.
కానీ ఇది నా జీవితంలో నా వల్ల కాదనిపించింది. స్థిరపడడం అది నా చేతుల్లో లేదనిపించింది. అది ఎవరి చేతుల్లో ఉన్నదటమ్మా? ఒకని నడత యెహోవా చేతనే. అంటే ఈ ఆయువు పట్టు నా చేతుల్లో లేదన్నమాట. స్థిరపడడం అని ఎవరి చేతుల్లో ఉంది? అది దేవుని చేతుల్లో ఉంది. ఆ రోజు నేను గ్రహించిన నేను నాటి నుంచి నేటి వరకు ఒకటే ఒక ప్రార్థన. ఏ ప్రార్థన అంటే, నన్ను స్థిరపరచు. ఎందుకంటే నా చేతుల్లో లేదు ప్రభువా, నీ చేతుల్లో ఉంది. నువ్వు దయదలిసి నాకు భిక్షగా ప్రసాదిస్తే అది నా జీవితంలోకి వస్తుంది. అందుకోసమే ఆయన వేసి ఆ భిక్ష కోసం అనుక్షణం నేను ఎదురు చూస్తూ ఉంటాను. క్రైస్తవ జీవితంలో మనం కూడా ఒకటే నేర్చుకోవాలి. ఎందుకంటే భక్తి జీవితం కొనసాగేటప్పుడు మన హార్ట్ బీట్ పైకి కిందికి కొట్టుకుంటుంటుంది, చూసినారా? మన భక్తి జీవితం కూడా అలా కొట్టుకుంటుంటుంది, పైకి కిందికి ఇలా పైకి కిందికి కొట్టుకున్నప్పుడు ఒకసారి భక్తి జీవితం పైకి కొనసాగితే ఒకసారి నీతి క్రియలు కిందికి లాగుతుంటాయి. భక్తి క్రియలు పైకి తీసుకొని వస్తే పనికి మాలిన క్రియలు మన కిందికి లాగుతూ ఉంటాయి. ఇలా అప్ అండ్ డౌన్స్ మధ్య ఎంతకాలం అని బతుకుతాము. ఒకవేళ గుండె ఆగిపోవడం అంటే ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత ఈ అప్ అండ్ డౌన్స్ హృదయ లయలు ఏమైపోతాయి? ఇక ఆ మానిటర్లో కొట్టుకోవడము మానేస్తుంది. ఒక గీత మాత్రం స్ట్రైట్గా కొనసాగుతూ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆ వ్యక్తి చచ్చిపోయాడు. నువ్వు నేను కూడా చచ్చిపోలే. ఏ వీటి విషయంలో చచ్చిపోలో తెలుసా? పాపం విషయంలో చచ్చిపోవాలి. ఇంకా పాపం విషయంలో బతుకుతున్నామంటే మన హృదయ లయలు పైకి కిందికి కొట్టుకుంటూనే ఉంటుంది. హృదయ లయలు ఎంతసేపు కొట్టుకుంటుంది? ఏదో ఒకరోజు సావరాదు, ఏదో ఒకరోజు ఇడిచిపెట్టుకోరాదు. మన జీవితంలో కూడా హృదయ లయలు ఏదో ఒకరోజు ఆగిపోయి స్థిరంగా ఒక లైన్ ఎలా అయితే కొనసాగిందో, ఈ పాడు జీవితము హృదయ లయలు లాంటివే. ఎన్నిసార్లు లేచి నిలబడి కొట్టుకుంటూ ఉంటావు. ఒక్కరోజు పాపం విషయంలో చచ్చిపోతే నీ జీవితంలో కూడా ఒక స్థిరమైన లైన్ కంటిన్యూగా కొనసాగుతూ వస్తుంది. పేతురులో వచ్చిన ఆ లైన్ నీ జీవితంలో రావట్లే, నా జీవితంలో రావట్లే. ఆ లైన్ వచ్చేంత వరకు నువ్వు ఎవరి దగ్గర మొరపెట్టుకోవాలట? దేవుని దగ్గర. ఏమని మొరపెట్టుకోవాలటమ్మా? ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును. ఏ రోజైతే మనం స్థిరపడతామో అప్పుడు పరలోకంలో దేవునికి ఏం కలుగుతుందట? ఆనందం, సంతోషం. ఏంటంటే పనికి మాలిన అదేంటి వాడుకలు తీసేసుకొని మంచి వాడుకలు, ఆత్మానుసారమే హృదయాను సంబంధమైన వాడుకల అలవాట్లు మనకు వచ్చాయనుకో, పరలోకంలో దేవుడు చాలా అంటే చాలా ఆనందపడతాం. ఈ ఆనందం దేవుని కళ్ళలో మనము చూడాలి, ఈ సంతోషం. ఎందుకంటే ఒకవేళ ఈ అలవాట్లు, ఆత్మీయమైన అలవాట్లు లేవనుకో, ఒక్కొక్కదాన్ని ఏం చేయాలి? ఇంకా అలవాటు చేసుకోవాలి. చిన్నప్పుడు పుట్టగానే నడచడం ఏమైనా మనకు అలవాటమ్మా? పుట్టగానే నడచడం ఏమైనా అలవాట? నేర్చుకున్నాం కదా. నిజంగా ఒక మాట చెప్పమంటారండి. ఎందుకంటే మనకు నడక రాకపోయినా పర్లేదు. నేను చెప్తాను, చిన్నప్పుడు నడక రాకపోయినా పర్లేదు, కుంటలమైనా పర్లేదు. కుంటలో పరలోకం లేదని ఎక్కడన్నా చెప్పాడా? లేదు. మనకు నడక రాకపోయినా పర్లేదేమో, కానీ నడవడిక మాత్రం ఖచ్చితంగా రావాల్సిందే. ఎందుకంటే నడక రాకపోయినా పరలోకంలో అడుగు పెట్టవచ్చేమో, కానీ నడవడిక లేకపోతే పరలోకం గేటు దాటి అవతల అడుగు కూడా పెట్టలేము. ఈ నడక అలవాటు కావడం కాదు. తల్లి చేయి పట్టుకొని నడక నేర్పిస్తుంటుంది, నడిపించు, మంచిదే. నడక కంటే ముందు ఏం నేర్పించాలి? నడవడిక, మంచి అలవాట్లు. దేవుడు బైబిల్లో చూపించిన అలవాట్లు మనకేం కావాలి? వాడుకోవాలి. ఇవి మనకు వాడుకైతే ఈ క్రియలు మనం చేస్తూ ఉంటే అప్పుడు దేవుడు పరలోకంలో సంతోషమట. ఈ వాడుక పరలోకంలో ఏం క్రియేట్ చేస్తుందట? వేడుకని క్రియేట్ చేస్తుంది, పండుగని క్రియేట్ చేస్తుంది. ఎప్పుడు మనం చేసుకోవడం పండుగ ఏది? ఆ క్రిస్మస్, జనవరి 1, ఈస్టర్లు మనం పండగ చేసుకోవడం కాదు. మన నీతి క్రియలను బట్టి, మన భక్తి జీవితాన్ని బట్టి మనం మారి, ప్రభువా ఈ జీవితం నీకేనయ్యా అంకితమని బాప్తిసం తీసుకొని తిరిగి లేచిన ఆ రోజు పరలోకంలో దేవుడు ఏమంటాడో తెలుసా? తప్పిపోయిన కుమారుడు దగ్గరకు వస్తే కోడలు వధించి పండగ చేయండి రా అని ఎలా అయితే అన్నాడో, ఏ రోజైతే మనం ఇవన్నీ వాడుకలు అయ్యానుకో, పరలోకంలో దేవుడు ఏమంటాడో తెలుసా? ఈరోజు నా బిడ్డ సంపూర్ణంగా మారి తన జీవితంలో స్థిరపడిన రోజు, స్థిరపడి కంటిన్యూగా సాగుతున్న రోజు. ఇప్పుడు చేయండ్రా పండగని పరలోకంలో దేవుడు ఏం చేయాలంటే, మన స్థిరపడిన రోజు, మనకి ఇవన్నీ అలవాటు పడిన రోజు పరలోకంలో వేడుక మొదలవ్వాలి. ఈ వేడుకలు అవుతేనే మన జీవితం గొప్పగా సాగుతుందండి. అలా మన ఆత్మీయ జీవితంలో గొప్ప ఆత్మీయమైన అలవాట్లు ఒక్కొక్కటి మనం అలవాటు చేసుకుంటూ దీనికి పూర్తిగా మనం ఏమైపోవాలంటే, బైబిల్కు చివరిగా
అడిక్ట్ అయిపోలే. ఎలా అడిక్ట్ అయిపోతే, ఇది లేకపోతే నేను ఉండలేను. కొంతమంది డ్రగ్స్కు అడిక్ట్ అయిపోయింది చూసినారు, మందుకు. అది లేకపోతే నేను ఉండలేను, నా వల్ల కాదు, ఆ టైం వచ్చిన తర్వాత పోవాల్సిందే. మరి ఎలా అయితే అయిపోయాడో మనం కూడా ఏమైపోవాలట, దేవునికి అడిక్ట్ కావాలి. అడిక్ట్ కావడం తప్ప? మన యేసుక్రీస్తు వారే అడిక్ట్ అయిపోయాడు, వ్యసనాక్రాంతుడట. యెషయా గ్రంథంలో ఆయన కూడా వ్యసనాక్రాంతుడే. ఎవరంటే వ్యసనం ఆయనకు? దేవుడంటే వ్యసనం. నీకు నాకు ఏముండాలో తెలుసా? దేవుడంటే వ్యసనం ఉండాలి, బైబిల్ అంటే వ్యసనం ఉండాలి, భక్తి జీవితం అంటే వ్యసనం, ఆత్మీయ జీవితం అంటే వ్యసనం, దేవుని కోసం పడే కష్టాలంటే వ్యసనం, ఉపవాసాలు చేయడం అంటే వ్యసనం, ప్రార్థనలు చేయడం అంటే వ్యసనం, కష్టం వస్తే దేవుని దగ్గర కన్నీరు గార్చాలంటే వ్యసనం, మనలో ఏమైనా లోపాలుంటే సరిదిద్దుకోవాలంటే వ్యసనం. ప్రతిదీ ఉండాలంటే దేవుడు బైబిల్లో చెప్పినవన్నీ మనకి ఏమైపోవాలంటే వ్యసనాలుగా మన జీవితంలోకి వచ్చేయాలి, వ్యసనాలుగా వచ్చేయాలి. అప్పుడు మన జీవితం స్థిరపడిపోతుంది. ఇలాంటి ఆత్మీయమైన వ్యసనాక్రాంతులుగా మనం చచ్చిపోయేటప్పుడు పౌలు గారు అంటాడు, మా బాహ్య శరీరము కృషించిపోతుందట. ఎందుకు కృషించిపోతుంది? ఎందుకంటే ఆయనకు దేవుడు అంటే వ్యసనం. ఎప్పుడు దేవుని పని చేయాలంటాడు, సలిని లెక్క చేయడు, ఉపవాసం లెక్క చేయడు, ఏం చేయడు. వ్యసనం 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 వ్యసనంతో ఉన్నాడంటే దాని నిదర్శనం ఏంటో తెలుసా? పౌలు గారిని చూసినప్పుడు అనిపిస్తుంది, ఆయనకు దేవుడు అంటే వ్యసనం ఉంది కాబట్టిగానే ఈ శరీరం మీద మక్కువ లేదు. మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు, కానీ లెక్క చేయట్లే, పట్టించుకోవట్లే. ఎందుకంటే ఆయన వ్యసనము శరీరం కృంగిపోతుందని కాదు, ఆయన వ్యసనం ఏంటంటే నా దేవుడు అంటే నాకు వ్యసనం, ఆయన పని అంటే వ్యసనం, ఆయనలో ఉండాలంటే వ్యసనం, ఆయన కోసం చేయాలంటే వ్యసనము, రాత్రి పగలు ఏం చేయాలని ఆశతో ఉండాలి మనకు వ్యసనం. ఈ వ్యసనాలు మనలో ఉండాలి. ఇలాంటి వ్యసనాలు అలవాట్లుగా నీ జీవితంలో ఉంటే, అలవాట్లు ఏమైపోవాలంటే వ్యసనాలుగా మారాలి, వ్యసనాలే మన జీవితాంతం కొనసాగాలి. ఈ ఆత్మీయమైన వ్యసనాలతోనే మనం పరలోకానికి చేరుకోవాలి. అలా మీరు నేను మనమందరం ఉండి దేవుడు నా లోకంలో అడుగు పెట్టాలని ఆశపడుతూ ఓపికతో విన్నందుకు మీకు అందరికీ నా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను.